వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. సో జనరలీ మలయాళంలో ఒక సేయింగ్ ఉందన్నమాట, అరే నిన్ను పెంచే బదులు ఒక అరటి మొక్కను పెంచినా సరే అది చాలా ఉపయోగపడేది అని. అందుకని వాഴ అనేటువంటి పేరుని ఈ మూవీకి పెట్టడం జరిగింది. ఐఎమ్ షూర్ విపిన్ దాస్ గారు అందుకే పెట్టుంటారు అని. అండ్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళందరికీ కూడా తెలిసే ఉంటుంది. సైమల్టేనియస్గా ఒక వాഴ పెరగటం, అంటే ఒక అరటి మొక్క పెరగటం, అలాగే వాళ్ళ ఇంట్లో బాబు పుట్టడం జరుగుతూ ఉంటుంది. దేనివల్ల ఏం ఉపయోగం ఉంది అనేది కూడా మెటఫోరిక్గా చూపిస్తూ ఉంటారు సినిమాలో. సో అందుకనే మూవీ పేరు వాഴ. కాకపోతే తెలుగులో యా లేదు కాబట్టి లా పెట్టారు, బట్ పలికేటప్పుడు మాత్రం ఇట్ ఈస్ వాഴ. అండ్ అలాగే ఈ సినిమా డైరెక్టర్ సవిన్ సాగర్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ to please come onto the stage, to please speak a few words. Hearty congratulations for making such a big blockbuster hit film. What a making and taking, fantastic performances. లాస్ట్లో సినిమా చూసేసి వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. అందరికీ നമസ്കാരം. അത് അടിപൊളി, സൂപ്പർ. ഇത് മതി, ബാക്കിയെല്ലാം നമ്മൾക്ക് മലയാളത്തിൽ പറയാം. ഞാൻ പഠിക്കാൻ നോക്കിയായിരുന്നു തെലുങ്ക്, പക്ഷേ അത് പറയുന്നത് ശരിയാകത്തില്ല. నేను తెలుగు నేర్చుకోవడానికి ప్రయత్నించాను కానీ అవ్వలేదు. ബാക്കി പറഞ്ഞോളൂ. ഒരുപാട് സന്തോഷമുണ്ട് ഞങ്ങളുടെ ഈ സിനിമ തെലുങ്കിൽ സംസാരിക്കാൻ പോകുന്നതിന്. എനിക്കെന്താ പറയണ്ടതെന്ന് അറിയില്ല. ഞാനാണേലും ഇങ്ങനെ എൻ്റെ ചെറുപ്പത്തിലൊക്കെ തെലുങ്കിൽ നിന്ന് മലയാളത്തിലേക്ക് സിനിമകൾ വരുമായിരുന്നു. അല്ലു അർജുൻ, സായി മൂവി, അതൊക്കെ എൻ്റെ ചെറുപ്പത്തിലൊക്കെ ഞാൻ കണ്ടിട്ടുണ്ട്. അപ്പോൾ അതൊക്കെ എനിക്ക് ഒരുപാട് അറിയില്ല, ഒരുപാട് സന്തോഷം. ചെറിയ పాజ్, దే వాంట్ ట్రాన్స్లేషన్. సో చిన్నప్పుడు నేను చాలా తెలుగు సినిమాలు చూశాను, అల్లు అర్జున్ గారి సినిమాలు నేను చాలా ఎక్కువగా చూశాను. నెక్స్ట్ కంటిన్యూ. ഇപ്പം ഞങ്ങൾ കൂട്ടത്തിരിക്കുന്നവരെല്ലാം ആണെങ്കിൽ തന്നെ അവർ ഞങ്ങളെല്ലാവരും ഇങ്ങനെ തെലുങ്ക് സിനിമകളൊക്കെ ഒരുപാട് കാണുമായിരുന്നു. കൂടുതലും നമുക്കിങ്ങനെ മലയാളത്തിലേക്ക് ഡബ് ചെയ്ത് വരുന്ന പടങ്ങളുണ്ടായിരുന്നു. അപ്പം അതിൻ്റെയൊക്കെ ഒരു ఇన్స్పిరేషన్ ഒക്കെ ఉంది ఈ సినిమా. తెలుగు సినిమాలు నాకు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. నేనే కాదు, ఇక్కడ కూర్చున్న బాయ్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా తెలుగు సినిమాలు చూసిన వాళ్ళే. ఎస్, జై బాలయ్య. ఓకే, సో దిస్ ఇస్ యువర్ డెబ్యూ ఆల్సో. కంగ్రాచులేషన్స్ ఫర్ 200 crores ప్లస్ బ్లాక్ బస్టర్ డెబ్యూ. గట్టిగా ఒకసారి చప్పట్లు టు దిస్ డైరెక్టర్ హూస్ డెబ్యూడ్ విత్ సచ్ అ బిగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ ఈ రోజుల్లో జనాల్ని థియేటర్లో కూర్చోబెట్టడం అనేది. కానీ ఇప్పటికీ కూడా హౌస్ఫుల్స్ నడుస్తూ ఉన్నాయి అక్కడ. అంటే పీపుల్ ఆర్ ఫైండింగ్ ద కాంటెంట్ వెరీ రెలవెంట్. సవిన్ సార్, ఈ స్టోరీ ఆఫ్ ఆల్ దీస్ 4-5 బాయ్స్, విచ్ ఇస్ క్లోజెస్ట్ టు యూ, యువర్ స్టోరీ? എല്ലാവരും നോണ ഹാഷിർ അല്ലേ? അല്ല, ഓൾ പീപ്പിൾസ്. All people's story? Every story is your story? വിപിൻ ദാസ്. വിപിൻ ദാസ് സാറിന്റെ സ്റ്റോറീസ് ആണോ ഇതെല്ലാം? I thought he wrote the story. I didn't think that it's his biopic. Okay, so anything else that you wanted to mention about your producers? I think there are so many producers. Sahu sir, Harris sir, Vipin sir is also one of the producer. Adarsh sir, Anish sir. Anything that you wanted to mention about the producers of the film? അവരെ പറ്റിയിട്ട് എന്താണെങ്കിലും. അവർ കാരണമാണ് ഇങ്ങനെ സിനിമ ഉണ്ടായത്. അവരോട് നന്ദി പറഞ്ഞാൽ തീരില്ല, അത് ഒരുപാട് സന്തോഷമുണ്ട്, അത്രേ ഉള്ളൂ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. లుకింగ్ ఫార్వర్డ్ టు యూ మేబీ డైరెక్టింగ్ ఈవెన్ ఇన్ తెలుగు ఆల్సో. మీరు తెలుగు నేర్చుకోండి, నేను പഠിപ്പിച്ചു തരാം. ఓకే, థ్యాంక్స్. నమస్కారం. ఆ మైక్ తന്ന సమాధానం. థ్యాంక్ యూ. ఓకే, సో ఇప్పుడు ఓకే, సో ఈ సినిమాని ఇంత అద్భుతంగా మన ముందుకు తీసుకొచ్చింది ద రైటర్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఈయన ఆల్రెడీ జయ జయ హే అనేటువంటి ఫిల్మ్ని మనకు అందించినటువంటి డైరెక్టర్, అలాగే గురువాయూర్ అంబలనడైల్ అనేటువంటి ఫిల్మ్ని కూడా అందించినటువంటి డైరెక్టర్ విపిన్ దాస్ సార్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద రైటర్ ఆఫ్ ద ఫిల్మ్. వాట్ అ బ్యూటిఫుల్ రైటింగ్, ఇమోషన్స్ కానీ అలాగే వీళ్ళకున్న రేజ్ కానీ ఎవ్రీథింగ్ వాస్ కన్వేడ్ సో వెరీ వెల్ రిటన్ సార్. అ హ్యూజ్ ఫ్యాన్. థ్యాంక్ యూ ఆల్. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే టు అవర్ Telugu audience who are getting ready to watch the film in theaters on April 24th?
I think you people are already watched my movies. So I think Guru Vairamparanadil and JJ, and we already made Vada 1. It was also a blockbuster. So this time we planned for something big. So we added one more producer like Shine Screen, Sahu sir, and the proud part is one of the biggest Malayalam movie, super hit movie. Producer part is one of the producer from Telugu only. So you can proud for that also. So Sahu sir also given so many super hits here. So that traits continues through Vada 2 also. Thank you. Thank you so much, Vipin sir, for bringing such wonderful film. And I think the best part about this movie is you don't need to actually carry the actors to the next part. So we are all expecting Vada 3 very soon. Yeah, Vada 3 we are on pipeline. Okay. So this time, these 2 times it was about more of boys. Is now Vada 3 going to be about girls? Yes, yes. Yes, yes. నా బయోపిక్ ఫైనలీ ఎవరో తీస్తున్నారు. థ్యాంక్ యూ സോ മച്ച് സർ. താങ്ക് Thank യു. you. ആൻഡ് ലൈക്ക് ഐ ആസ്ഡ് സവിൻ സർ, ഇവിടെ ഇരിക്കുന്ന ഈ 4 പേരിലോ 5 പേരിലോ ആരുടെയാണ് നിങ്ങളുടെ സ്റ്റോറി ക്ലോസസ്റ്റ്? I think Alan story. അലൻ സ്റ്റോറി ഈസ് ക്ലോസസ്റ്റ്. ഓക്കെ. സോ ഒരു ഗേൾ ഫ്രണ്ടും ഇതുമെല്ലാം ഒക്കെ യാ. Not about girl, sister. I have a sister, so Oh, I the have sibling a bond, story. Yeah, Yeah. I have bond with my sister. That's why it's more related to Alan's story. Okay, okay. So even the sister siblings story was also shown very, very beautifully, how they fight and everything. I think most of the people will connect to it. Thank you so much once again. Thank you, Thank you, sir. thank you, Requesting thank you to please be seated. you. Thank you. ఓకే, సో ఇప్పుడు మన హీరోల్ని ఒక్కొక్కరిని కాదు ఇద్దరిద్దరిని స్టేజ్ మీదకి పిలిచేద్దాము. వీ విల్ కాల్, ఈ సినిమాలో బ్రదర్స్గా కనిపించబోతున్న వాళ్ళిద్దరిని పిలుస్తాను. మీరు ఆల్రెడీ మలయాళం చూసుంటే చాలామందికి తెలుసు. దట్ ఈస్ దేవరాజ్ అండ్ అజిన్. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. గివ్ దెమ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో దే ప్లేడ్ ద బ్రదర్స్, అండ్ ఆ బ్రదర్స్ క్యారెక్టర్ కూడా చాలా ఎక్కువ మంది రిలేట్ అవుతారు. ఎందుకంటే అన్నయ్య ఏం చేస్తున్నాడో దాన్ని ఫాలో అవ్వటం మాత్రమే కాదు, అన్నయ్యని నాన్న ఎక్కడికో పంపించేస్తాడు, ఆ ఉద్యోగానికి ఇన్ని కూడా పంపించేస్తాడు అక్కడికి. ఓకే, ఎవరిది వాళ్ళు నడిపించేస్తున్నారు ఇక్కడ. ఓకే, నేను తెలుగు సెంటెన్స్ చెప్తాను. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అంటే నమస్కారం చెప్పండి. నేను అజిన్. ఇట్స్ ఇనఫ్. అయిపోయిందా? నేను అజిన్, ఓవర్. ఐ విల్ టెల్ నెక్స్ట్. మా సినిమా తప్పకుండా చూడండి. మా సినిమా తప్పకుండా చూడండి. మా సినిమా తప్పకుండా చూడండి. 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 అక్కడ ఇవ్వండి. ఎస్, మీరు చెప్పండి. తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు. తెలుగు ప్రేక్షకులు చాలా మంచివాళ్ళు. తెలుగు ప్రేక్షకులకు చాలా చాలా మంచి మంచి వాళ్ళు. వాళ్ళు వాల్యూ. Okay, so I'm sure you'll learn more of Telugu because you'll be more visible and more blockbusters. So what would you like to say? എന്താ പറയാൻ ഉദ്ദേശിച്ചത്? മലയാളത്തിലോ ഇംഗ്ലീഷിലോ എന്തിലും വെച്ചാൽ പറഞ്ഞോളൂ. So hi Hyderabad. We all have come to the terms that Andariki Namaskara is the only Telugu we all know. So yeah, now you people have always shown a lot of love for Malayalam movies. One of them. So, and back in Kerala, we just celebrate Telugu movies as well. So now we are here with Vala 2, which is in Kerala is Vada 2, which is successfully still running in theaters. So it's a story of a group of youngsters, including both of us. So please be with us. This will be a movie that you people would love to watch, rewatch and celebrate. So మీరందరూ ఈ సినిమాని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చాల్సి చూడండి. థ్యాంక్ యూ. లాస్ట్లో మొత్తం తెలుగు ప్రిపేర్. అజిన్ క్లాప్ అడిచదు మాది మైక్ మైక్. ఓకే, అజిన్ టెన్షన్లో క్లాప్ అడిచోండి ఇరికన్నాడు. We are here to introduce our film Vala 2. So please do watch nearby your theaters. Thank you. Okay, thank you. And which is your favorite Telugu film or anything that you want to share? Bahubali.
Bahubali. బాహుబలి. మాహిష్మతికి మకిలి పట్టింది రక్తంతో కడిగేయి కట్టప్ప. ఓకే దేవరాజ్, ఫేవరెట్ హీరో ఆర్ ఫుడ్ ఆర్ తెలుగు ఫిలిం, ఎనీథింగ్? Bahubali, yes, but Arya and Bunny will always be my favorites. Wow, superb. Thank you so much. Requesting both of you all to please be seated. Yes. ఇది వాడ 1 సినిమాలో ఎలాంటి ఇమోషనల్ హైస్ అయితే ఉందో, ఎలాంటి రేజ్ అయితే ఉందో, ఎలాంటి కామెడీ అయితే ఉందో, దానికన్నా డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు వాడ 2లో. అండ్ ఐఎమ్ షూర్ యూ ఆల్ వోంట్ బీ డిసప్పాయింటెడ్. మీ పేరెంట్స్ని కూడా తీసుకొని వెళ్ళండి సినిమాకి. అండ్ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం హాషిర్, వినాయక్ అండ్ అలన్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్, ఆల్ 3 ద బాయ్స్. వీళ్ళు ముగ్గురు కూడా యూట్యూబ్ వీడియోస్ చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ సిన్స్ లాస్ట్ 4-5 years, అండ్ దే వర్క్డ్ సో హార్డ్. ఈ సినిమాతో వీళ్ళని కాస్ట్ చేసి మన విపిన్ సార్ అండ్ అలాగే సబిన్ సార్ హ్యావ్ క్రియేటెడ్ మ్యాజిక్ విత్ దీస్ బాయ్స్. ఎంతో ప్రిపరేషన్లో పడిచి వచ్చేది. ఓకే ఒక స్పీచ్ రెడీగా ఉందంట. ఫస్ట్ స్పీచ్ ఓకే రెడీ. హాయ్ అందరికీ నమస్కారం. నేను హాషిర్. మీకు వాళ్ళ 2 చాలా నచ్చుతుంది. ఖచ్చితంగా 24కి థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్, వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఏం మాట్లాడాలన్నా అది చెప్పేసేయచ్చు. వాట్ ఎవర్ ఎల్స్ యూ వాంట్ టు సే అబౌట్ ద ఫిలిం, వాట్ కెన్ పీపుల్ ఎక్స్పెక్ట్ ഫ്രം ദ മൂവി? മലയാളത്തിൽ പറഞ്ഞോളൂ. ഒരുപാട് സന്തോഷമുണ്ട്. അതായത് ആദ്യം നമ്മളെ നാട്ടിലായിരുന്നു തുടങ്ങിയാണ്, പിന്നെ അത് കേരളം ഫുൾ എത്തി, ഇപ്പം തെലുങ്ക് നാട്ടിലെത്തി. അപ്പോൾ അതിൽ ഒരുപാട് സന്തോഷമുണ്ട്. ఎస్, ఫస్ట్ మా ఊర్లో మొదలు పెట్టాము, కేరళ అంత పెద్ద హిట్ అయింది, ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు కూడా వచ్చేసాము. నాకు నెక్స్ట్ ఇంకో ప్రొఫెషన్ దొరికింది. അതെ, ഒരുപാട് ആൾക്കാരെ കാണാൻ പറ്റി. പിന്നെന്താണ്, പിന്നെ വേറെ ഓഡിയൻസിനിടയിൽ ഇരുന്ന് ഇതൊക്കെ കാണാൻ പറ്റി, അവരെ റെസ്പോൺസൊക്കെ അറിയാൻ പറ്റി. మీ రెస్పాన్స్ చాలా బాగుంటుందంట, అది కొంచెం యాడ్ చేశాను నేను. ఎస్, എന്തായാലും ഇനിയും തുടർന്ന് പടങ്ങൾ ചെയ്യും. ആ പിന്തുണ വേണം. ఎస్, ఇంకా చాలా సినిమాలు చేస్తారు. మీ అందరి సపోర్ట్ తప్పకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఉంటుందా లేదా? సినిమా చూసిన తర్వాత ఇంకా చాలా సపోర్ట్ ఉంటుంది. సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. అదే అదే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఎస్ అలన్. అందరికీ నమస్కారం. హాయ్. That's only word I know from Telugu. I'm so happy to be here. It feels like my second home. We all are connected with movies. I watch a lot of Telugu movies. I grew up watching Allu Arjun sir films. So I'm a huge fan of Allu sir. And my favorite movie is Jersey. That is one of my favorite movie. Jersey. So guys, 24th April, you're going to watch one of the best movies in Malayalam. Okay, thank you for here, and I'm giving the mic to Vinayak. Please say something. అందరికీ నమస్కారం. అందరూ 24కి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సూపర్. കഴിഞ്ഞോ? ഒത്തിരി സന്തോഷത്തോടെ വരാൻ കഴിഞ്ഞാലും നിങ്ങളെല്ലാം കാണാൻ കഴിഞ്ഞാലും. Okay, so will 3 of you all be seen in Vada 3? Will you all be seen in Vada 3? അറിയില്ല, അത് റൈറ്റർക്കും ഡയറക്ടറിനെ അറിയാളൂ. వాడ 1లో చూసిన వాళ్ళందరినీ కూడా కరెక్ట్ ప్లేస్మెంట్స్లో విపిన్ సార్ సినిమాలో పెట్టారు. అండ్ దట్ ఈస్ లైక్ అ మాస్టర్ స్ట్రోక్ దట్ వీ కుడ్ సీ ఈవెన్ ఆల్ దోస్ పీపుల్ హూ యాక్టెడ్ ఇన్ వాడ 1 ఆల్సో. ఓకే, సో ఇప్పుడు కొన్ని తెలుగు సినిమా పేర్లు చెప్పేసేయండి. రెడీ? హషీర్, Translate, please. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. Eh? వినాయక్. Start from Vinayak. കേട്ടില്ല, പറയട്ടെ. మొండి మొగుడు పెంకి పెళ్ళాం. మొంకి మొగును పెన్ని పెళ్ళ. ఓకే, దీన్నే 2 times వేసుకోండి. నెక్స్ట్ అలన్, రెడీ? I'm ready. సరిలేరు నీకెవరు. Salile evrigeru. Correct. ఆల్మోస్ట్ కరెక్ట్. Thank you. హాషిర్,
అత్తారింటికి దారేది? అత్తారింటికి దారేది? అత్త ఇంటికి దా ఏడి. അങ്ങനെയല്ലേ? సూపర్. థ్యాంక్ యూ. లాస్ట్ టైటిల్ ఓకే. గుళేబ కావళి కథ. గులే పక్కా వడా ఓకే, దట్స్ ఆల్. That's all. Thank you so much. Thank you. Thank you. Thank you and wishing you all super success. Requesting you all to please be seated. Mic. ఒక్క నిమిషం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి మా గోపిచంద్ మల్లేని గారిని సాదరంగా వేదికపైకి ఇన్వైట్ చేసేస్తున్నాము. మనకి సూపర్ హిట్ ఫిల్మ్స్ని అందించినటువంటి వీరసింహారెడ్డి, క్రాక్, అండ్ ఇప్పుడు బాలయ్య బాబు గారితో సినిమాని అందిస్తున్నారు కిలారు సతీష్ గారు. అండ్ అలాగే మన గోపిచంద్ మల్లేని గారు చాలా పెద్ద హిట్ అవుతుంది అని గోపిచంద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహు గారు కంగ్రాట్స్ అండి. ఈ ఇయర్ మీరు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు, అలానే మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టారు. వెరీ హ్యాపీ అండి. అలానే ఈ వాలా 2 సినిమాలో యాక్ట్ చేసిన యంగ్స్టర్స్ మీ అందరికీ వెరీ కంగ్రాట్స్. మీ అందరికీ ఆల్రెడీ అక్కడ బిగ్ హిట్. అలానే విపిన్ దాస్ గారికి జస్ట్ నేను ఇప్పుడే కలవటం, నేను కలిసిన తర్వాత ఏంటి సార్ వాలా ఏంటి అంటే ఇట్స్ మూమెంట్ సార్. ప్రతి లైఫ్లో ప్రతి ఒక్కరి మూమెంట్స్ని నేను అలా ఎక్స్పీరియన్స్ని రాశాను అని అందరికీ కూడా బాగా కనెక్ట్ అవుద్ది అని చెప్పారు. అండ్ అలానే డైరెక్టర్ సవీన్స్ ఫస్ట్ ఫిలిం, కంగ్రాట్స్ బ్రదర్ మీకు కూడా. సుమ గారు ఒకసారి మీరు రారా? ఎస్ సార్. మీరు తమిళ్ మలయాళం ట్రాన్స్లేట్ చేస్తారు. ఓకే సార్. తెలుగు ప్రేక్షకులందరూ కూడా సినిమా అంటే విపరీతమైన ఇష్టపడతారు. ఏ లాంగ్వేజ్ అయినా, అంటే ఏ భాష నుంచి వచ్చినా తెలుగు ప్రేక్షకులు వాళ్ళని గుండెల్లో പെട്ടുకొని చూస్తారు. തെലുങ്ക് ഓഡിയൻസ് എപ്പോഴും ഏത് സിനിമയാണെങ്കിലും ഏത് ലാംഗ്വേജ് സിനിമയാണെങ്കിലും എല്ലാവരെയും ഒരുപാടധികം സ്നേഹിക്കുന്ന ആൾക്കാരാണ്. എല്ലാവരെയും അവർ ഗുണ്ടിലോ ഓക്കെ ഹൃദയത്തിൽ తర్వాత ఎక్కడ టాలెంట్ ఉన్నా సరే ఎంకరేజ్ చేస్తారు. వాలా 2ని కూడా తెలుగులో కూడా ఆడియన్స్ అందరూ కూడా వాళ్ళ డెఫినెట్గా ఒక మంచి బ్రదర్ ఎమోషన్ ఉందని చెప్పారు దీంట్లో, బ్రదర్స్ మధ్య. అలానే ఫ్రెండ్షిప్ మీద ఉంది, ప్రతి ఒక్కరి లైఫ్ని కనెక్ట్ అవుతారని చెప్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమా ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే ఏంటి చేద్దాం అండ్ 24 ఏప్రిల్ రిలీజ్ అవుతుంది ఈ సినిమా. డెఫినెట్గా అందరికీ నచ్చుతుందని, అలానే ఇక్కడ కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ జై బాలయ్య. సార్ ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాహు గారు టు ప్లీజ్ కమ్ ഓൺ സ്റ്റേജ്. ఒక അരട്ടി మొక్క టు പ്ലീസ് ബി പ്രസൻറ്റഡ്. ഇത് പറഞ്ഞതെല്ലാം മനസ്സിലായല്ലോ. ടാലൻ്റ് ഉണ്ടെങ്കിൽ തെലുഗു ഓഡിയൻസ് എന്തായാലും സൂപ്പറായിട്ട് എൻകറേജ് ചെയ്യും. അതേപോലെ ഈ വാഴ സിനിമ അടിപൊളി ഹിറ്റാവണം തെലുങ്കുവിൽ. സാറിൻ്റെ ബ്ലെസ്സിങ്സ്. ఓకే, కంగ్రాచులేషన్స్. అండ్ దిస్ ఈజ్ అరటి చెట్టు, తప్పకుండా ఇది తీసుకొని వెళ్ళాలి మీరు అని రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ గోపిచంద్ గానే సుమగారి టైమింగ్ ఎక్స్ట్రాడినరీ టైమింగ్. అసలు యాంకరింగ్ అంటే మన తెలుగులో కాదు, సౌత్ ఇండియాలోనే నెంబర్ 1 యాంకర్. సార్ స్టాప్, ఒకసారి ఇది ట్రాన్స్లేట్ చేయాలి సార్, వాళ్ళకి తెలియట్లేదు. ఆల్ ఇండియా యాంకర్ సుమయానా సౌత్ ఇండియాలో నెంబర్ 1 యాంకర్. హిందీ మాట్లాడతారని తెలియదు నాకు. मैं हिंदी बात कर सकती हूँ. అయితే ఆల్ ఇండియా. आपने जाट मूवी के लिए मुझे क्यों नहीं बुलाया? ఓకే సార్, జాట్ 2కి పిలుస్తాను. థ్యాంక్ యూ సార్. వెళ్ళే ముందు
ఈ సిబ్లింగ్స్కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ ఇమోషన్ని ఈ సినిమాలో చూపించారు. అలాగే ఫ్రెండ్స్ కూడా. మీరు కాలేజ్లో చేసిన ఏదైనా ఒక చిన్న చిలిపి పని అలాంటిది ఏమైనా ఉంటే? అంటే చిలిపి పనులు అంటే చాలా ఉంటాయి, కానీ ఏంటి అంటే అంటే ఏమైనా టీచర్స్ని ఎప్పుడైనా మీరు వాళ్ళతో చిన్న మిమిక్రీలు చేయడం కానీ, లేదంటే మిమిక్రీలు చేయడం కానీ, లేదా కల్చరల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము, లేదా ఎగ్జామ్లో స్లిప్ లేదు అలాంటి చాలా ఉన్నాయండి. అయితే ఇది మీదే సార్, మీ బయోపిక్. అండ్ అలాగే ఆయన అదే చెప్తూ ఉన్నారు, అందరి లైఫ్లోనూ ఈ ఇన్సిడెంట్స్ ఎవరో ఒకరు డెఫినెట్గా ఏదో ఒకటి కనెక్ట్ అవుతారని, అందుకనే అక్కడ అంత పెద్ద హిట్ అయింది. డెఫినెట్గా ఇక్కడ కూడా అందరూ అలానే కనెక్ట్ అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గోపీచంద్ గారు. నా గురించి అన్ని మంచి మాటలు చెప్పినందుకు. మీకు ఇంకొక అరటి చెట్టు ఇవ్వాలని ఉంది, కానీ మా దగ్గర స్టాక్ ఎక్కువ లేదు, సో ఇవ్వలేకపోతున్నాము. అండ్ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దయ్యాల కోట మనకు గుర్తొచ్చింది కదా. కృష్ణవేణి గారు మళ్ళీ మీరు అదరగొట్టేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాని మనకి ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒకరిలో సాహు గారపాటి గారు, మనందరికీ సుపరిచితులైనటువంటి ప్రొడ్యూసర్, భగవత్ కేసరి అలాగే మనశంకర వరప్రసాద్ సినిమాల్ని అందించిన సాహు గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఐ థింక్ పాన్ ఇండియా సినిమాలు అని చెప్పడం, ఆ సినిమా పాన్ ఇండియా ఆడడం మాత్రమే కాదు, ప్రొడ్యూసర్స్ వేరే లాంగ్వేజెస్కి కూడా వెళ్ళి అడాప్ట్ అయ్యి అక్కడ సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేయడం ఇస్ సింప్లీ అమేజింగ్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు సాహు గారు మలయాళంలో ఆయన స్పీచ్ ఇస్తారు. నాకు ఆ భాష రాదండి. ఓకే, అయితే మీరు తెలుగులోనే చెప్పండి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ముందు ఈ అసోసియేషన్ విత్ మలయాళం ఇండస్ట్రీ నా దగ్గర తీసుకొచ్చింది మా దగ్గర కనిష్క అని ఉన్నాడు. తను యాక్చువల్గా నేను ఫస్ట్ విపిన్ దాస్ గారితో కలిసినప్పుడు ఆయన సినిమాలు చూడటం జరిగింది. అండ్ ఐ థాట్ అలాంటి వాళ్ళతో అసోసియేట్ మనం కూడా మంచి మూవీస్ తీయచ్చు అని. అండ్ వాలా 1లో నేను లేను, ఆయన వెళ్ళి కలిసినాక సార్ నాకు వాలా 2లో ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే ఎమ్మటే ఆయనతో పాటు ది అదర్ 4 ప్రొడ్యూసర్స్ వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి, హ్యారిస్ అండ్ ఐకాన్ మూవీస్, అనీష్, వీళ్ళందరూ కూడా నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. సో అలా ఇండస్ట్రీలోకి వెళ్ళి ఇంత మంచి మూవీ చేయగలిగాము. అండ్ డెఫినెట్గా మేము రిలీజ్ టైంకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రోజు మూవీ చూసినప్పుడు డెఫినెట్గా అది లాస్ట్లో క్లైమాక్స్లో అయితే అందరినీ చూస్తే అందరూ నాతో పాటు అందరూ కూడా ఏడుస్తున్నారు. దెన్ ఐ థాట్ ఇది చాలా బాగా కనెక్ట్ అవుతుందని, ఎందుకంటే అప్పుడు వితౌట్ సబ్ టైటిల్సే ఏడుపు వచ్చేసింది సినిమా. సో ఐ థాట్ మన తెలుగు ఆడియన్స్ డెఫినెట్గా ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తారు అనిపించి సో ఈ మూవీ డబ్బింగ్ చేసి ఇక్కడ తీసుకొచ్చాము. అండ్ ఐ థ్యాంక్ గోపి గారికి, తేజాకి ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు. డెఫినెట్గా ఈ మూవీ అది ఒకళ్ళు ఐ మీన్ యూత్ అని కాదు, ఫ్యామిలీ అని కాదు, ప్రతి ఒక్క ఆడియన్ ఈ మూవీ కనెక్ట్ అవుతారు. దట్ అది పక్కా గ్యారంటీ ఇవ్వగలుగుతాం. అండ్ మీడియా కూడా ప్రతి మూవీకి నా బాగా సపోర్ట్ చేస్తారు, అలానే ఈ మూవీ కూడా సపోర్ట్ చేసి అందరూ రీచ్ అవుట్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సాహు గారు, ఈ సినిమాకి తెలుగులో వాలా అని పెట్టడానికి గల రీజన్ ఏంటి? అంటే వాళ్ళని పెట్టాలి కదండి. అంటే ఇది వాళ కదా, అందుకని అడిగా. ఓ నాకు అలా తెలీదండి, నా వాలా అని అనుకున్నాను. అయితే ఇప్పుడు మనం కొన్ని మలయాళం టైటిల్స్ మాట్లాడుకుందాం, ఓకేనా సార్? నేను ఒక టైటిల్ చెప్తాను, మీరు చెప్పేస్తారా? ట్రై చేస్తాను. ഒരു വടക്കൻ വീരഗാഥ. ഒരു വടക്കൻ വീരഗാഥ. నాకు వీరగాథ వినపడింది అంతే లాస్ట్లో. ఓకే, అలా పోనీ సింపుల్గా మనకి ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమానే మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అలాగే మీరు వాళ 3 కూడా ప్రొడ్యూసర్స్లో ఒకరని విన్నాము. అవునండి. అండ్ కంగ్రాట్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ద కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ వాళ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. విపిన్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. సబిన్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా గోపిచంద్ మల్లేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. బేబీ, అలాగే జాంబీ రెడ్డి, హనుమాన్, మిరాయి సినిమాలతో సూపర్ సక్సెస్ అవుతున్నటువంటి మా తేజకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ తేజకి ఒక వాళ ఫ్రమ్ సాహు గారు. అండ్ అలాగే సాగర్ కే చంద్ర గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. రిక్వెస్టింగ్ సాగర్ సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కనిష్క సార్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శ్రీనాథ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
we have watched you in the film and you have done a fantastic job. Oru jeevithamalle jeevikande aniya. Superb, congratulations. And Hashir, Alan, Ajin, and also Vinayak to please come on stage, and Devraj to please come onto the stage. కిల్లారు సతీష్ గారు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. కిల్లారు సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. గ్రూప్ పిక్చర్ ప్లీజ్. One video for the channels, please. Okay, thank you everybody, and may we request Teja Sajja to please speak. ఇంకొక గ్రూప్ పిక్చర్, వన్ మోర్ గ్రూప్ పిక్చర్ ప్లీజ్. బాయ్స్ హషిర్, అలన్, అజిన్, వినాయక్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు కూడా వేదిక మీదకి రావాలి. సాంగ్ మలయాళంలోనూ హిట్ అయింది, అలాగే తెలుగులో కూడా సూపర్ హిట్ అయింది. చేతన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ తేజ గారు మాట్లాడే ముందు మన చేతన్ గారు ఒక్క లైన్ పాడతారు, ఒక్క వన్ లైన్. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఒక మూవీతో బయటికి రావడం చాలా మంచి పాజిటివ్ సైన్. మంచి కొత్త డైమెన్షన్ ఆఫ్ మ్యూజిక్ అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైనా ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్సెస్ అయినా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఆ స్కోప్ దొరికింది దీనికి. సాహు గారు, అర్చన గారు, విపిన్ దాస్ గారు అండ్ సమీన్సా గారు మొత్తం చాలా పాజిటివ్గా తీసుకుని ఇంత ఎంకరేజ్ చేశారు కొత్త ఆర్టిస్ట్ని. అదే చాలా పాజిటివ్ అనిపించింది. నేను ఇందులో ఒక సాంగ్ పాడాను. రమీజ్ కంపోజర్ చాలా బాగా చేశారు కంపోజిషన్ కూడా, అండ్ ఈవెన్ లిరిక్స్ విశ్వనాథ్. ఇది పాడే ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అర్చన గారికి, సాహు గారికి, కనిష్కాకి థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సాంగ్ పాడిన ఎక్స్పీరియన్స్ వచ్చింది. అండ్ ఇంత మంచి పాజిటివ్ ఆరా ఒక మూవీకి, అసలు మలయాళంలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తెలుగులో అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఎమోషన్ అనేది ఎక్కడైనా కామన్. ఒక హార్ట్ టచింగ్ ఎమోషన్ ఉన్న ప్రతి మూవీని మన తెలుగులో ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. నా డెబ్యూ మూవీ RX100 నుంచి కూడా నేను ఆ ఎక్స్పీరియన్స్ చాలా పాజిటివ్ ఎక్స్పీరియన్స్, ఎంత ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు ఉన్న టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇందులో వర్క్ చేశారు. సో వెరీ హ్యాపీ. అండ్ ఇందులో ఒక మంచి పాట పాడిన స్కోప్ దొరికింది నాకు. థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇది
పాట పాడతాను, బట్ గొంతు బాగాలేదు. ఐల్ ట్రై. 1 minute, సారీ డిలే అయిపోతాను. నా మనసునే మేఘాన్నే ఫిరంగితో కాల్చావే, మరీచికాన్ని నవ్వులతో చంపే చలాకిగా. హే వయస్సునే తీరంలో తుఫానులా మారావే, ఎగాదిగా నీ ఊహల్లో ముంచే మరింతగా. మన బంధమే ఒక రోజుదా 10 జన్మల పిలుపు కదే, నిమిషము నిన్ను మరువనే లవ్ డెఫినిషన్ మనది కదే. సరెండర్ అయి మనసు నిరంతరం నీ తపస్సు, తరించిన వయస్సు నీ వెంట పడనే అనురాధా. యా, ఈ హుక్ కోసం మీరు అందరూ డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు పాట. థ్యాంక్ యూ, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, పాట ఆపర్చునిటీ ఇచ్చినందుకు. Thank you so much, Chetan Garu. And your compositions are always very, very melodious. Sagar, yeah. సాగర్ గారు థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అట్లానే నేను డైరెక్టర్ గురించి మాట్లాడలేదు ఇందాక, అది ఈ మూవీ చూసినాక మీరు అనుకుంటారు చాలా బాగా తీశాడు డైరెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ బ్యూటిఫుల్ మూవీ. థ్యాంక్ యూ. ఎస్, ఐఎమ్ షూర్ మీరు డిసప్పాయింట్ అవ్వరు. నేను నిన్న కేరళ పాలక్కాడ్లో ఈ ఫిల్మ్ చూశాను. అండ్ ద మేకింగ్, ద టేకింగ్, ద రైటింగ్, ఎవ్రీథింగ్ ఇస్ సింప్లీ సూపర్. ముఖ్యంగా ఇది ఎక్కడ ఉండేటువంటి వాళ్ళకైనా రిలేట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఒక రీజన్తో సంబంధం లేదు. అండ్ నౌ రిక్వెస్టింగ్ తేజ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా తెలుగు సినిమా అభిమానులకి, సినిమా అభిమానులకి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకి అందరికీ నమస్కారం. ఇందాక వెళ్ళిపోయిన సతీష్ గారికి, పిలుస్తారేమో స్టేజ్ మీదకి అని చెప్పి ముందే వెళ్ళిపోయినట్టున్నారు, సతీష్ గారికి అందరికీ నమస్కారం. ఈ సినిమా ట్రైలర్లో లేకపోతే ఈ ప్రోమోస్ కానీ, కట్ చేసిన ప్రోమోస్ కానీ వాటిని చూస్తుంటే అందులో ఎంత ఊపు ఉందో ఇక్కడున్న బాయ్స్ అందరిలో అంత ఊపు ఉంది. చాలా ఇది మనం ఇస్తున్న వెల్కమ్, మలయాళం నుంచి వస్తున్న హీరోస్కి కానీ మిగతా వాళ్ళకి కానీ మనం ఇస్తున్న వెల్కమ్ ఇది. నేను చాలా ఆనెస్ట్గా చెప్తున్నాను. అంటే మనం మలయాళం సినిమాలు చూసినప్పుడు కానీ, లేకపోతే కొన్ని సినిమాలు కన్నడ చూసినప్పుడు కానీ అవన్నీ చాలాసార్లు చాలా వావ్, చాలా క్రేజీగా తీశారు అని అనిపిస్తుంది. కానీ మీ ప్రేమ మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఇంకా ఎక్కడా ఉండదు. తెలుగు సినిమా ఆడియన్స్ ఇచ్చే ప్రేమ ఇది ఇంకెక్కడా దొరకదు. సో ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ టు బీ ప్రెజెంట్ ఇన్ అన్ ఎరా వేర్ ఇలాగా ఏ భాషతో సంబంధం లేకుండా వస్తున్న ప్రతి సినిమాల్ని ఎంకరేజ్ చేస్తున్న మన తెలుగు ఆడియన్స్ మధ్యలో నేను ఒక ఆడియన్స్గా ఉండటం, ఇలాంటి టైమ్స్లో నేను ఒక యాక్టర్గా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా అండ్ దెన్ నేను ఇక్కడ ఉండడానికి ఫస్ట్ ముఖ్యమైన రీజన్ మా సాహు గారు. నాకున్న మిత్రుల్లో, లేకపోతే బ్రదర్స్లో, లేకపోతే వెల్ విషర్స్లో మంచి వ్యక్తి, మొహమాట పడే వ్యక్తులు, వాళ్ళల్లో టాప్ 5 పేర్లు చెప్పమంటే అందులో సాహు గారి పేరు కూడా ఉంటుంది. సో ఆయన అంత హార్ట్ఫుల్ మనిషి కాబట్టే, అందరికీ మంచి జరగాలని కోరుకునే మనిషి కాబట్టే ఇలాంటి సక్సెస్లు ఆయన కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. ఇయర్ స్టార్టింగ్ 355 కోట్లతో చేశారు సాహు గారు ముందు బోని. దాని తర్వాత ఇయర్ ఇలా సాగుతుంది. నాకు తెలిసి ఈ ఇయర్లో ఇంకొక సక్సెస్ కూడా మీరు ప్లాన్ చేసినట్టున్నారు కదా సార్? ఇంకేం లేదండి. బట్ ఎనీవే, ఇలాంటి సినిమాలు మరెన్నో సాహు గారు చేయాలని మనం పాన్ ఇండియా ఫిల్మ్స్ వింటున్నాము, పాన్ ఇండియా ఫిల్మ్స్ తీస్తున్నారు. సాహు గారు పాన్ ఇండియా వెళ్ళి సినిమాలు తీస్తున్నారు, వేరే భాషలకు వెళ్ళి. మరి ఇది చాలా మంచి పరిణామం. దీనికి తోడ్పడిన విపిన్ దాస్ గారికి సార్ థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ ఫర్ కొలాబరేటింగ్ విత్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ now we have all become one family. Very happy for that. And Savin sir, congratulations debut cinema తో ఇంత భారీ హిట్ లభించడం అనేది చాలా అరుదు. కాబట్టి అలాంటి ఒక ఎక్స్ట్రాడినరీ ఫీట్ చేసిన సవిన్ గారికి కంగ్రాచులేషన్స్. సవిన్ సార్, ఐ హ్యావ్ అ డౌట్, కమ్ హియర్. నో, whenever in Telugu films, no, when anybody delivers a very big hit, producers gift cars.
సాహు సార్ ఆల్సో గిఫ్టెడ్ కార్స్ బిఫోర్. ట్రాన్స్లేటర్ చెప్పండి. చెప్పండి ఏంటి మీరు మామూలుగా మన తెలుగు సినిమాల్లో పెద్ద హిట్స్ తీస్తే కార్స్ ఇస్తారు కదా ప్రొడ్యూసర్స్. ഇവിടെ തെലുങ്ക് സിനിമയിൽ സൂപ്പർ ഹിറ്റ് ആയിട്ടുണ്ടെങ്കിൽ പ്രൊഡ്യൂസേഴ്സ് ഡയറക്ടറിന് കാർ കൊടുക്കും. അതുപോലെ വിപിൻ സാർ എന്തെങ്കിലും ప్లాన్ సాహు గారు ఏమైనా ఇచ్చారా? ఆయన అలా అయితే ఆయనకి సాహుతోంది ఇలాగా అయిపోతుంది. సార్ సాహు సార్ కారు తന്നోనో చూడండి. എല്ലാം തരുമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. అన్ని ఇస్తానని చెప్పారట. ఇస్తానని చెప్పారా? సార్ చెప్పేశారా? సార్ ఇక్కడ కమిట్ అయ్యారా సార్ ఈయన? ఇస్తానని చెప్పేశారా? ఏం కార్ ఇస్తారు? అది എന്ത് കാറാണ്? సస్పెన్స్ కార్ పుതിయదైతే మార్కెట్లోకి కొత్తగా మార్కెట్లోకి వచ్చింది సస్పెన్స్ కార్. ఎందుకంటే అది పెట్రోల్ డీజిల్ అవన్నీ లేకుండా నడుస్తుంటుంది. ఎలక్ట్రిక్ ఛార్జింగ్ కూడా అక్కర్లేదు దానికి. సస్పెన్స్ అంటే చాలా వెళ్ళిపోద్ది. చూసారా ఎంత మంచి కల్చర్ని మలయాళం వరకు తీసుకెళ్ళిపోయారు సాహు గారు ఈ కార్ గిఫ్టింగ్ కల్చర్ని. బట్ ఎనీవే నన్ను ఇక్కడికి పిలిచినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈయనకు కూడా కార్. ఈయనకు కూడా కార్ కావాలా? బాబా వినాయక్ బా. నేను కాదండి ప్రొడ్యూసర్. మ్యామ్ సుమా మ్యామ్ నేను కాదు. അല്ല ഇപ്പൊ ഇവിടെ ഒരു ചെറിയ ടോപ്പിക് നടക്കുകയാണ്. സിനിമ ഹിറ്റ് ആയി കഴിഞ്ഞാൽ പ്രൊഡ്യൂസർ കാറ് തരുന്നു. సార్ వీళ్ళకి కారేనా వేరే ఏమైనా ఇస్తారా? వీళ్ళందరికి కలిపి అందరు కలిపి 7 సీటర్ ఒకటి ఇస్తా. 7 സീറ്റർ ട്രക്ക് ഇస్తారంట అందరికి. എല്ലാവർക്കും കൂടിയിട്ട് ഒരു 7 സീറ്റർ ആണ് അറേഞ്ച് ചെയ്യാന്ന് പറഞ്ഞിരിക്കുന്നത്. ഓക്കെ ఓకే థ్యాంక్ యూ. 1 minute తేజ అయిపోయిందా స్పీచ్? అవ్వలేదు కానీ నా స్పీచ్ మధ్యలో అందరూ వచ్చారు. పర్లేదు. బాయ్స్ విల్ గో. 7 సీటర్ విల్ కమ్. ఓకే. సో ఇది అయిపోయింది, అవన్నీ అయిపోయినాయి. ఏప్రిల్ 24వ తారీఖు అందరూ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి ఈ వాలాని చూడండి. మన తెలుగు ఆడియన్స్ చూపించే ప్రేమ ఏంటో వీళ్ళందరికీ పరిచయం చేద్దాం. అండ్ ఆల్సో నేను కేరళ వెళ్ళిన ప్రతిసారి మన సినిమా ప్రమోషన్స్కి చాలా స్వీట్గా రిసీవ్ చేసుకుంటారు. అక్కడ ఉండే మీడియా కానీ అక్కడ ఉండే టెక్నీషియన్స్ కానీ వాళ్ళు వచ్చి మరి చాలా స్వీట్గా ఉంటారు. ఈ సందర్భంగా దానికి కూడా థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా. అదంతా మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. సో అందరూ తప్పకుండా ఏప్రిల్ 24వ తారీఖు థియేటర్స్కి వెళ్ళి చూడండి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఇది ఒక సక్సెస్ సెలబ్రేషను, మనకేమి ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు. ఆల్రెడీ వీళ్ళు సక్సెస్ కొట్టారు కాబట్టి ఇది ఒక సెలబ్రేషన్లో ఉంది. సో వీఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ షైన్ స్క్రీన్స్ అండ్ సాహు సార్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. తేజ, ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ గురించి అలాగే సిబ్లింగ్స్ గురించి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. మీకు ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీ ఫ్రెండ్స్తో మీకు ఉండేటువంటి రిలేషన్షిప్ ఏదైనా షేర్ చేసుకుంటారా? నేను ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఎవరిని ఫ్రెండ్స్గా ఉండనివ్వనండి. వాళ్ళని నా డైరెక్టర్స్ చేసేసుకుంటాను. లేకపోతే ఇలాగా ప్రొడ్యూసర్ కార్తిక్ ఒకప్పుడు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్. ప్రశాంత్ ఒకప్పుడు ఫ్రెండ్, తర్వాత డైరెక్టర్. నందిని రెడ్డి ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ అంటే మళ్ళీ నేను నాకు ఇది ఓకే డైరెక్టర్ గారు వెల్ విషర్. ఓకే. సో అందరూ అలా ఫ్రెండ్స్ ఇమీడియట్ గా డైరెక్టర్స్ గా మారిపోతారు. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా అవుతారు. ఓకే. ఇప్పుడు మీకు ఒక మలయాళం వర్డ్ ఇస్తారు. హాషిర్ కమ్, ఒక మలయాళం టైటిల్ మీరు చెప్తే చాలు. పాన్ ఇండియా షో. ఓకే. మణిచిత్రతాళ్. కమ్ అగైన్. మణిచిత్రతాళ్. ఇప్పుడు నేను ఒకటి చెప్పచ్చా? చెప్పచ్చు. ఏ లగజికి లంబాడి జనక తగిట తాళం వేస్తూ తిరగబడరానా. ചെറുതാണ് ചോദിച്ചു അങ്ങോട്ട്. చిన్నది ఇచ్చారంట మీకు అలా అంతా. ప్లీజ్ పాపం నీకోసమే చిన్నగా చెప్పాడట. నా కోసం చిన్న. ఓకే ఓకే ఓకే. ఇంతకీ ఏం చెప్పావు తేజ? వినలేదు. ఇందాక ఏం చెప్పావు? ఎందుకులేండి, ఇది మళ్ళీ ఇంకోసారి వాడుకుంటాం. ఇప్పుడు మళ్ళీ చెప్పేసి ఎవరో ఒకరు నేర్చుకుంటారు. బట్ అంతేగా ఏం చెప్పమంటారు? చెప్పండి మీరు చెప్పండి. ఏం చెప్పమంటారు? ఇదే దంశరాజ్ లాగా ఉంది నాకు. ఏంటిది? ఓకే చెప్తా. తస్కరించుట. ఆల్మోస్ట్ చెప్పేసి. యూ హ్యావ్ పాస్డ్. కంగ్రాచులేషన్స్. అది సంస్కృతం ఏమో కదా. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ తేజ. అండ్ వన్స్ అగైన్ హార్డీ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీబడి. 24వ తారీఖున తెలుగులో రిలీజ్ అవుతున్నటువంటి వాలా 2 తప్పకుండా చూస్తారు అని, మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అండ్ థ్యాంక్ యూ. గుడ్ నైట్. టాటా బై బై. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.